మద్యం మత్తుకు ఆ మహమ్మారి వల్ల శరీరంపై పడే దుష్ప్రభావాలకు చెక్ పెట్టే వినూత్న ప్రోటీన్ జెల్ను స్విస్ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. శరీరంలోకి ప్రవేశించిన మద్యం ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్గా మారకముందే దాన్ని నిరుపాయకరమైన ఎసిటిక్ యాసిడ్గా మార్చేయడం ఈ జెల్ ప్రత్యేకత. సాధారణంగా మనం తినే ఆహారం జీర్ణవాహికలో నిదానంగా జీర్ణమవుతుంది. కానీ మద్యం అలా నెమ్మదిగా కాకుండా జీర్ణవాహిక గోడలపై ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ పొరల గుండా రక్తంలోకి ప్రవేశించి రక్త కణాల ద్వారా శరీరమంతా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే మద్యం తీసుకున్న కొద్దిసేపటికి మత్తు కలగడం మొదలవుతుంది. అలా రక్తంలోకి చేరిన ఆల్కహాల్ను మన కాలేయం బ్రేక్ డౌన్ చేసి అసిటాల్డిహైడ్గా మారుస్తుంది. అది కొద్దిసేపటికి ఎలాంటి ప్రమాదం లేని అసిటిక్ యాసిడ్గా మారుతుంది. కానీ ఆలోగాని అసిటాల్డిహైడ్ మన శరీరానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్కు చెందిన ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రజ్ఞులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరంలోకి ప్రవేశించిన ఆల్కహాల్ రక్తంలోకి ప్రవేశించి ఆపై అసిటాల్డిహైడ్గా మారకుండా నేరుగా అసిటిక్ యాసిడ్గా మారిపోయేలా చేస్తే మద్యం మత్తును, ఇతర దుష్ప్రభావాలను అరికట్టవచ్చునన్నది వారి ఆలోచన. దీనిపై రకరకాల ప్రయోగాలు చేసి చివరికి వే ప్రోటీన్లకు ఐరన్, గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్ ను జోడించి తాము అనుకున్న జెల్ను తయారు చేయగలిగారు. కానీ ఈ జెల్పై వైద్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జెల్ తీసుకోవటం కన్నా మద్యం మానేస్తేనే ఆరోగ్యానికి మంచిదని సలహాలు ఇస్తున్నారు. సో ఆల్కహాల్ ఆర్ మద్యపానం వలన ఏమవుతుందంటే మన బాడీ లోపల కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ తయారవుతాయి. అవి చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ చేస్తాయి. స్మోకింగ్ లాగానే ఒక ఆర్గన్ కాదు, చాలా ఆర్గన్స్, నర్వ్స్ నుంచి, లివర్ నుంచి, హార్ట్, అలాగే మన క్యాన్సర్స్. సో చాలామంది ఏమనుకుంటారంటే తక్కువ డోసు, సపోజ్ కార్డియాలజీ హార్ట్ అనుకోండి, ఏం చెప్తారు, 30 to 60 ml దాటబాకండి అని చెప్తారు. సో దట్ ఈజ్ ఓకే ఫర్ ది హార్ట్. కానీ WHO చాలా క్లియర్గా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే నో సేఫ్ డోస్. ఏ డోసు సేఫ్ కాదు. స్పెషల్లీ ఎందుకంటే క్యాన్సర్స్ మూలాన మన పేగుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇలాంటి క్యాన్సర్లు పెరుగుతున్నాయని అసలు సేఫ్ డోస్ అనేది లేదు, అది వాడబాకండి అని చెప్తున్నారు. ఇదే హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా మీకు తెలుసు సోషల్ ప్రాబ్లమ్స్, వేరే డిపెండెన్స్, అంటే అది తాగకుండా ఆగలేని పరిస్థితి కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ స్విట్జర్లాండ్లో మొన్న వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే న్యాచురల్ సబ్స్టెన్స్లోనే ఎస్పెషల్లీ వే ప్రోటీన్ అలాంటిది కలిపి మనకి ఎసిటాల్డిహైడ్ అనేది ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ ఏదైతే బాడీలో తయారవుతుందో అది తయారవ్వకుండా ఇది ఒక మిక్స్చర్ లాంటిది, అంటే సెవరల్ సబ్స్టెన్సెస్ కలిపి ఒక మిక్స్చర్ లాంటిది, ఒక జెల్ లాంటిది మనం డ్రింక్లో వేసుకోవచ్చు, లేకపోతే మనం ఆల్కహాల్ తీసుకునే ముందో తర్వాత కూడా వాడవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇది మెయిన్లీ ర్యాట్స్లోనే టెస్ట్ అయింది, ఇంకా హ్యూమన్ బీయింగ్స్లో టెస్ట్ అవ్వాల. ఇప్పుడు మనకి ఏదైనా మీరు వ్యాక్సిన్స్ అప్పుడు కూడా వినుంటారు ఏంటంటే మనుషుల్లో టెస్ట్ చేసినప్పుడే మళ్ళీ phase 1, phase 2, phase 3 ట్రయల్స్ ఉంటాయి. సో ఇలా చాలా మందులు చాలా వచ్చినాయి. యానిమల్స్లో, ర్యాట్స్లో పనిచేస్తుంది అంటే హ్యూమన్ బీయింగ్స్లో పనిచేయాలనేది లేదు. సో అది హ్యూమన్ బీయింగ్స్లో టెస్టింగ్ రావాలి. కాకపోతే మీడియాలోను దీనిలో కూడా చాలా, అంటే అలాంటిది ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది. తీసుకున్న వాళ్ళకి ఆల్కహాల్ తీసుకున్నా సరే, పూర్వం ఏమనుకునే వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే నెక్స్ట్ రోజు దాని హ్యాంగ్ ఓవర్ రాకుండా కొన్ని వాడతారు చూడండి, ఈ మధ్య మ్యారేజెస్లో కూడా ఇస్తారు ముందే. సో అలాంటిది కాకుండా నిజంగానే దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ప్రివెంట్ చేసేది ఏదైనా ఉంటే బాగుంటుందని, అంటే చాలా దీన్ని ఎంకరేజింగ్గా తీసుకుంటున్నారు ఈ న్యూస్ని. కానీ ఇట్ హ్యాస్ అ లాంగ్ వే టు గో. అంటే ఇంకా చాలా చాలా రీసెర్చ్ చేస్తే తప్ప మనుషుల్లో పనికొస్తుందో లేదో మనకి ఇంకా తెలియదు. సో యాక్చువల్గా అంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు జనరల్గా అది జీర్ణక్రియలో జీర్ణం అవుతూ ఉంటుంది. సో యాక్చువల్గా మద్యం తాగినప్పుడు ఎట్లా సార్ దాన్ని ఆల్కహాల్ ఎట్లా దాన్ని కాలేయం కానివ్వండి ఎట్లా వర్క్ చేస్తుంది, లోపల దాన్ని ఎట్లా చేస్తుంది అది? అంటే లైక్ ఎనీ అదర్ థింగ్, ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు డైరెక్ట్గా గట్ నుంచి, పేగుల లోపల నుంచి అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అయిన తర్వాత లివర్ అనేది ఏ సబ్స్టెన్స్నైనా లివర్ అనేది డీటాక్స్ చేయాలి. సో అది చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే లివరే డ్యామేజ్ అవుతుంది. దాని తర్వాత ఎసిటాల్డిహైడ్ ఇవి కూడా బ్లడ్ లోపల వెళ్ళటం వలన బాడీ మొత్తం కూడా ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. సో ఆల్కహాల్ అనేది చాలా డేంజరస్. ఇంకోటి ఏంటంటే దాని డిపెండెన్స్ చాలా డేంజరస్. డిపెండెన్స్ అంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత అది మానలేని పరిస్థితి వస్తుంది. దెర్ ఈజ్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ డిపెండెన్స్ ఫర్ దిస్, జస్ట్ లైక్ డ్రగ్స్ కున్నట్టే. సో ఆల్కహాల్ అనేది చాలా ఏదో అలా మొదలు పెడతాం కానీ ఇట్ కెన్ బి వెరీ డేంజరస్. స్పెషల్లీ ఆల్కహాల్ డిపెండెన్స్ అనేది ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో అందరికీ ఉంటుంది ఇది. సో ఆ ఫ్యామిలీ లోపల ఎవరన్నా కొంచెమే తాగటం మొదలుపెట్టారనుకోండి, వాళ్ళు దే బికమ్ డిపెండెంట్ ఆన్ దట్ ఆల్కహాల్, వేరాజ్ ఇంకొకళ్ళు అంత డిపెండెన్స్ రాకపోవచ్చు.
సో ఇన్ జనరల్ ఆల్కహాల్ ఈజ్ అ వెరీ డేంజరస్ సబ్స్టెన్స్, బోత్ మన సొసైటీకి అండ్ యాజ్ ఎ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ కూడా చాలా డేంజరస్ సబ్స్టెన్స్. అంటే వీళ్ళు తయారు చేసినటువంటి పేరును అంటే ఈ జెల్కి సంబంధించి వే ప్రోటీన్ జెల్ అంటున్నారు. యాక్చువల్గా ఈ వే ప్రోటీన్ జెల్ అంటే ఏంటి సార్, ఎట్లా తయారు చేస్తూ ఉంటారు జనరల్? అంటే వే ప్రోటీన్ అనేది మనకి మామూలుగా కూడా ప్రోటీన్ సప్లిమెంటేషన్ తీసుకుంటారు. సో మిల్క్ నుంచి తయారు చేసే వే ప్రోటీన్, సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ జెల్. ఆ వే ప్రోటీన్తో పాటు ఇంకా 3-4 వాళ్ళు మిక్స్చర్ లాగా తయారు చేసి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఓన్లీ. అది జెల్ లాంటిది వాడితే ఈ ఎస్టైల్డిహైడ్ అనేది టాక్సిక్ సబ్స్టెన్స్ ఏదైతే చాలా ప్రమాదం హ్యూమన్ బాడీకి, అది ఆల్కహాల్ నుంచి తయారవ్వకుండా ఆపుతుంది అని వాళ్ళ దట్ ఈస్ దేర్ థియరీ. అండ్ దట్ దే హవ్ టెస్టెడ్, ర్యాట్స్లో టెస్ట్ చేశారు, ఇంకా మనుషుల్లోకి దాకా రాలేదు అసలు. సో జనరల్గా ర్యాట్స్ నుంచి మనుషులకు రావాలంటే టెస్టింగ్ రావాలంటే ఎంత టైం పడుతుంది సార్? జనరల్గా గతంలో ఇలాంటివి ఏమైనా వచ్చాయి? చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనం వ్యాధులు ఏదన్నా ప్రొడ్యూస్ చేయడానికి, సపోజ్ హార్ట్ అటాక్స్ ప్రొడ్యూస్ చేయడానికి కొలెస్ట్రాల్ బాగా ఇచ్చామనుకోండి, అది ర్యాబిట్స్లో వేరే రకంగా ఉంటుంది, ర్యాట్స్లో వేరే రకంగా ఉంటుంది. సో యానిమల్స్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. సో వాళ్ళ నుంచి మనుషుల దాకా రావాలంటే ఇట్ మైట్ ఈజీలీ టేక్ 5 to 10 years.